జరుగుతుంది ఆనవాయితీగా. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ ఇది వస్తుంది. సో దాని గురించి ఈరోజు ఇక్కడ కోటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సమన్వయ సమావేశం జరిగింది. దీంట్లో విహెచ్పి బజరంగ్ దళ్ సంబంధించిన ప్రతినిధులు పెద్దలు అందరు కూడా వచ్చారు. మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రాచకొండ, సైబరాబాద్ మరియు మా సిటీ పోలీస్ ఆఫీసర్స్, ఇక్కడ సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసి, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫైర్, ఆర్టీసీ అందరు కూడా వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు. 2 గంటల పాటు వారి వారి అభిప్రాయాల్ని, ఏమేమి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఏవే పనులు చేపట్టాలి, ఏ విధంగా పూర్తి సమన్వయంతో ఈ యాత్ర కొనసాగించాలనేది పూర్తి స్థాయిలో దీని డిస్కషన్ అయ్యింది. ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇది గౌలిగూడ రామ్ మందిర్ నుండి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడ పూజలు అయిన తర్వాత 150 చిన్న చిన్న ప్రొసెషన్స్ మన హైదరాబాద్ సిటీ ప్రాంతంలోనే బయలుదేరుతాయి. దాంట్లో ఎక్కువ శాతం వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి. సైబరాబాద్, రాచకొండ ఇతర కమిషనరేట్స్ నుండి దాదాపు 46 ప్రొసెషన్స్ వస్తాయి. ట్రిబ్యూటరీస్ వచ్చి ముఖ్యంగా ఇక్కడ కలుస్తాయి. దాంట్లో పెద్దది కర్మాన్ ఘాట్ నుంచి బయలుదేరి మళ్ళీ రాచకొండలో వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ సిటీలోకి వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తుంది. గత సంవత్సరం అనుభవం ప్రకారం అది కొద్దిగా ఆలస్యం కావడంతో ట్రాఫిక్ ఇష్యూస్ చాలా వచ్చాయి. అయితే అది ఏ విధంగా అధిగమించాలో అనేది దానిపైన డిస్కషన్ జరిగింది. అదే కాకుండా విహెచ్పి బజరంగ్ దళ్ వారు ఎప్పుడు కూడా స్వీయ నియంత్రణతో చాలా బాగా ఈ ర్యాలీని కంట్రోల్ చేసుకుంటూ తీసుకెళ్తుంటారు. వారే రోప్ పార్టీస్ పెట్టుకొని అందరినీ సమన్వయపరిచి తీసుకెళ్తుంటారు. పోలీస్తో మంచి సమన్వయం పోలీస్ స్టేషన్ స్థాయి నుండి కూడా అందరూ ఏర్పాటు చేసుకొని గత వారం రోజులుగా డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొబైల్గా ఎక్కువ మంది యువకులు అన్ని ప్రాంతాల నుండి మోటార్ సైకిల్స్ పైన ఎక్కువగా వస్తుంటారు కనుక వారు ఎవరెవరు ఉన్నారు అనేది ప్రొసెషన్స్లో వీళ్ళందరూ వాళ్ళని గుర్తుపడతారా లేదా బాధ్యత గల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాధ్యత అనేది పెట్టడం జరిగింది. లేన్స్ బై లేన్స్లో బ్యారికేడింగ్ ఇవన్నీ ఆనవాయితీగా ఏదైతే మేము చేస్తామో అవన్నీ మేము చేసుకొని దాదాపు మా సిటీ పోలీస్ మొత్తము మేము 17,000 మంది మేము ఉన్నాము. మొత్తం కూడా డ్యూటీలో ఉంటాము ఆ రోజు. అదే కాకుండా బయట నుండి కూడా ఒక 2-3 వేల మంది స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, ఇతర వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో గ్రే హౌండ్స్ కానివ్వండి, ఆక్టోపస్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతుంటాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ది అది కూడా వస్తుంది. సో ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మేము పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు ప్రశాంతంగా జరిగే విధంగా మొత్తం ర్యాలీ ప్రశాంతంగా కొనసాగించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా